నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 2/2/2026 శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:12, తిథి పాడ్యమి రాత్రి తెల్లవారుజామున 1:52 వరకు, నక్షత్రం ఆశ్లేష రాత్రి 10:47 వరకు, యోగాలు ఆయుష్మాన్ ఉదయం 7:21 వరకు, సౌభాగ్య రాత్రి తెల్లవారుజామున 4:46 వరకు, కరణము బాలవ మధ్యాహ్నం 2:41 వరకు, కౌలవ రాత్రి తెల్లవారుజామున 1:52 వరకు, రాహుకాలం ఉదయం 8:13 నుంచి 9:39 వరకు, గుళిక కాలం ఉదయం మధ్యాహ్నం 1:55 నుంచి 3:21 వరకు, ఇక యమగండం ఉదయం 11:04 నుంచి 12:30 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:38 వరకు, మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:55 వరకు, అమృతకాలం రాత్రి 9:16 నుంచి 10:47 వరకు, వర్జం మధ్యాహ్నం 12:08 నుంచి 1:39 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే, మేషరాశి వారికి ఆర్థిక విషయాలు, వృత్తిపరమైన అంశాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రుల యొక్క సహకారం ఆనందదాయకంగా ఉంటుంది. నూతన విద్యా విషయాలు నేర్చుకోవడం మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తిపరమైన అభివృద్ధిలో మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క సహకారం, దీవెనలతో అనుకున్న పనులని చక్కగా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? స్నేహితుల యొక్క సహకారం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి వ్యక్తులతో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో, సజ్జన సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి మీరు ఏర్పరచుకున్న నిర్ణయాలు, అలాగే వ్యక్తుల యొక్క సహకారాలు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ఎఫర్ట్స్ అంటే మీ యొక్క సామర్థ్యాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ అనుకున్న సమయంలో అనుకున్న పనులని చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత చాలా చక్కగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా చక్కగా ఫలవంతంగా ముందుకు పెడతాయి. నూతన ఆలోచనలతో మీరు తీసుకునే నిర్ణయాలు, కొత్త వ్యక్తులతో మీ యొక్క సహకారాన్ని, మీరు ఆశించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క ధైర్యం, సాహసం, నిర్ణయ సామర్థ్యం పెరిగే అవకాశం కూడా చాలా అధికంగా ఉంది. అంతేకాకుండా సంతానవర్గం యొక్క అభివృద్ధి కొరకు, అలాగే మీ యొక్క ఆలోచనలలో మీ యొక్క సొంతంగా మీ యొక్క అభివృద్ధి, వృత్తికి సంబంధించిన విషయాలలో సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా మీకు ఉపయోగకరంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అవి స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి, అలాగే తల్లిదండ్రుల యొక్క సౌకర్యాలని వృద్ధిపరచడానికి, అలాగే సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూలతలు ఏర్పడే అవకాశాలు, అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయంలో కూడా అనుకూలతలు చాలా వరకు మీకు ఆశాజనకంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత, చిన్ననాటి మిత్రుల కలయిక, ఇష్టాగోష్ఠిలో పాల్గొనడం, విందు వినోదాల్లో పాల్గొనడం, మంచి చర్చలు చేస్తూ ముందుకు వెళ్ళడం, అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలకు సంబంధించిన విషయాలలో
మంచి ఆలోచనలు మీకు రావడం, ఆలోచనలను మీరు ముందుకు పెట్టుకోవడానికి అంటే దాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందడానికి మీరు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం పరిగణించవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు, కుటుంబ సంబంధమైన అంశాలు, విద్యా సంబంధమైన విషయాలు, దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే పెట్టుబడులు మొదలైన వాటి కొరకు కూడా మీరు తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవడం, వాటి గురించి మీరు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా దీన్ని మనం భావన చేయొచ్చు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. ముఖ్యులైన వ్యక్తులు అంటే ఆత్మీయులైన కుటుంబ వ్యక్తులు కావచ్చు, అలాగే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వారు, అలాగే ఉన్నత అధికారుల యొక్క సహకారంతో అనుకున్న పనులని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. ఆశించిన పనులలో విజయం సాధించడానికి మీరు చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో విద్యా విషయాలు కావచ్చు, తండ్రి సంతృప్తి, పుణ్య కార్యక్రమాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల సహకారంతో అనుకున్న పనులను సాధిస్తారు. అనుకున్న సమయంలో అనుకున్న పనిని సంపూర్ణంగా పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని సందర్భాల్లో కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా రావచ్చు. మీ యొక్క ఆత్మీయులైన సహకరించే వ్యక్తులతో ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల గురించి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన నిర్ణయాల వల్ల అనుకోని ఖర్చులు, తద్వారా కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి, మానసిక ప్రశాంతత కొంతవరకు మిశ్రమమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ కుటుంబ విషయాలలో ముఖ్యంగా సంతాన అభివృద్ధి, సంతానానికి సంబంధించిన విషయాలు, పెట్టుబడులు, వృత్తిపరమైన అంశాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో కానీ, నిర్ణయాలని తీసుకుని వాటిని మీరు ముందుకి పెట్టుకోవడంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. అలాగే సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సహకారం, దూర ప్రదేశాల నుండి వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి వాటి సంబంధంగా కూడా కొంత ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. అది మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశమే కనబడుతోంది. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు చాలా చక్కగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం బలపడుతుంది. వారితో కలిపి చర్చలు చేస్తారు. కళాకారులకి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. దూర ప్రదేశాల్లో విహార యాత్రల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నూతన పెట్టుబడులు, స్థిరాస్తులు, ముఖ్యంగా భూ సంబంధ అంశాలు, కొనుగోలు మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాలలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా పై అధికారులతో మీరు ఏదన్నా వారి యొక్క సంతకాల రీత్యా కావచ్చు, వారితో కలిపి చర్చలు చేసేటప్పుడు కావచ్చు, వారి నిర్ణయాలని మీరు ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి పై అధికారులతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి వారి మన్ననలు పొందడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అననుకూలతల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే కుంభరాశి వారు ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి సాధించడానికి అధిక శ్రమతో ముందుకు పెడతారు. కానీ అసంతృప్తి అనే దాన్ని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ఖర్చుల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు. అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గంతో, ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిపి తీసుకునే నిర్ణయాలలో వీలైనంత వరకు పొలైట్గా అంటే వినయంగా వ్యవహరిస్తూ వారు చెప్పిన విధానాన్ని విని మీరు చక్కగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప అనవసరమైన ఘర్షణలకి,
అలాగే మానసిక ప్రశాంతతను దూరం చేసుకోకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. కవులకి రచయిత్రులకి అనుకూలమైన సమయం. మీ రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన వర్గంతో అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత మీరు ఆశించిన రీతిగా ఉంటుంది. ఉపాసనని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. దైవ కార్యక్రమాలు చేయడం, దైవబలం మీకు తోడవ్వడం, అలాగే ప్రతి విషయంలోనూ మీరు ఏ రకంగా వెళ్ళాలి ముందుకు అనుకున్న వాటిలలో చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, కుటుంబ వ్యవహారాలు అన్నీ కూడా మీరు ఏర్పరచుకున్న ప్రణాళిక అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి దోహదపడుతుంది. అమ్మాయిక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళిన ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయము లభ్యమైనట్లయితే తప్పనిసరిగా శివుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అష్టకాలు, దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా సరే అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే గోచారిచే చెప్పుకునే ఫలితాల్లో ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి స్వల్ప సమస్యలకి స్వల్ప పరిహారాలని పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు ఆధ్యాత్మిక వృద్ధి, మానసిక ప్రశాంతత, సమస్యల్ని అధిగమించడానికి, ప్రతికూలతల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చక్కని అవకాశాలు ఏర్పడే అవకాశంగా మనం దీన్ని భావన చేయొచ్చు. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.